Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. కాంచీపురం జిల్లాలో ఏకంగా 1400 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే కాక ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున డబ్బు బంగారం తీసుకెళ్లే వాహనాలను పట్టుకుని సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నగదు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బంగారం వెండి సామాన్లు పట్టుబడ్డాయి. ఇప్పుడు తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. రికార్డు స్థాయిలో 900 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. కాంచీపురం జిల్లా శ్రీ పెరంబదూరు పరిధిలోని కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటైనర్ లారీలను సోదా చేశారు. ఓ లారీలో 1025 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం ఉన్నట్లుగా గుర్తించారు. అయితే దీనిలో 400 కిలోల బంగారానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉండగా మిగిలిన బంగారానికి ఆధారాలు లేకపోవడంతో దాన్ని సీజ్ చేశారు. ఆ బంగారం చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీ పెరంబదూర్ సమీప మన్నూర్లోని ఓ గోదాంకు తరలిస్తున్నట్టుగా అధికారులు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బంగారం విషయం చెన్నై విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. బంగారం మొత్తం విలువ సుమారు 900 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడు చరిత్రలో ఇంత మొత్తంలో బంగారం విలువ పట్టుబడ్డం సంచలనంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.